గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇది చేస్తున్న ఫస్ట్ వీడియో అండి. మీరందరూ కూడా ఫస్ట్ వీడియో నేను మా హోమ్ టూర్ చూపించాలనుకుంటున్నాను. ఇది మేము రీసెంట్గా కొనుక్కున్న ఇల్లు. ఒకసారి మా హోమ్ టూర్ చూద్దాము రండి. ఇది మా హాల్ అండి. మేము రీసెంట్గా కట్టుకున్నాం కాబట్టి నేను మా వారు ఎంతో కష్టపడి డెకరేట్ చేసుకున్నాము. ఇది సోఫా అండి, ఇది హాల్, ఇది డోరు ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంది. తర్వాత వచ్చేసి టీవీ దగ్గర ఇలా చేయించామండి. ఇది హాల్లో మేము చేసుకున్న కబోర్డ్స్ అండి. ఈ బొమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం అండి. నేను ఎంతో ఇష్టపడి నేను ఈ బొమ్మని కొనుక్కున్నాను. నాకు చాలా ఇష్టమైంది. నేను ఇక్కడ కూర్చొని చిన్నగా ట్యూషన్స్ కూడా చెప్పుకుంటానండి. ఇదే ప్లేస్లో మా ట్యూషన్ పిల్లలు సాయంత్రం అయితే వస్తారు. ఇది మా మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది మా మెయిన్ బెడ్రూము. మేము కబోర్డ్స్లో మ్యాచింగ్గా ఉండాలని చెప్పేసి మేము ఈ బెడ్ కూడా చేయించుకున్నామండి. కలర్స్ బాగుంటాయని. ఒకవేళ కలర్స్ నచ్చితే చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మాకు బయట నుంచి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. బయట అటువైపు ఉన్న ప్లేసెస్ కానీ ఏదైనా కూడా మాకు బాగా కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. గాలి వెలుతురు కూడా చాలా చాలా బాగుంటుంది మాకు వచ్చేసి. ఇది మా మెయిన్ బెడ్రూము. ఇక్కడ వచ్చేసి మేము డ్రెస్సింగ్కి ఇలా చేయించుకున్నామండి మా కబోర్డ్స్. మా వారు ఎంతో ఇష్టంగా ఈ ఫ్యాన్స్ కూడా రిమోట్తో ఫ్యాన్స్ అండి, రిమోట్ ఫ్యాన్స్ అనమాట. అలాగే వచ్చేసి ఇక్కడ టీవీకి చేయించుకున్నాము. కాకపోతే మేము ఇంకా ఇక్కడ టీవీ అనేది సెట్ చేసుకోలేదు. ఎందుకంటే మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. కొంచెం తను 10th వచ్చిన తర్వాత కొనుక్కుందాము అని చెప్పేసి ఒక సింగిల్ టీవీతోనే అడ్జస్ట్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి మాకు ఈ గదికి బాత్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మాకు ఇది మా టీచర్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. అలాగే వచ్చేసి ఇక్కడ ఇంకోటి డైనింగ్ ఏరియానండి. ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చేసి మేము ఇలా చేయించుకున్నాము. డైనింగ్ టేబుల్ ప్లస్ అలాగే డైనింగ్ ఏరియా. అలాగే నాకు ఇల్లు సదురుకోవడం అంటే చాలా ఇష్టం అండి, నీట్గా ఉంచుకోవడం అంటే. చూడండి ఒకసారి ఇలా కబోర్డ్స్ డైనింగ్ సెట్ మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా డైనింగ్ ప్లేస్ వచ్చేసింది మాకు. ఇది వచ్చేసి దేవుడికి సపరేట్గా మేము చేయించుకున్నామండి. ఎంతో ఇష్టంగా మా దేవుడి కోసం మేము చేయించుకున్నాము. సపరేట్గా దేవుడు పూజ చేసుకోవడానికైనా సరే బాగుంటుంది అని చెప్పేసి మేము దేవుడికి ఇలా సపరేట్గా చేయించుకున్నాము. అలాగే వచ్చేసి ఇది కిచెన్ అండి. ఇక్కడ చిమ్నీ పెట్టించుకున్నాము. అలాగే పిల్లలకి లంచ్ టైం అయిపోయింది కాబట్టి కుక్కర్ కూడా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టుకున్నామండి ఈ కబోర్డ్లో. అలాగే వచ్చేసి ఇక్కడ చిమ్నీ పెట్టించుకున్నాము. ఇక్కడ మా కబోర్డ్స్ అన్నీ కూడా మేము ఇలా సెట్ చేసుకున్నామండి. ఇక్కడ అన్ని స్పూన్స్ అవి పెట్టుకుంటాను. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా చపాతీకి వీటికి సంబంధించినవండి. ఇక్కడ అన్ని ప్లేట్స్ పెట్టుకునడానికి పెట్టించుకున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి కూడా నేను ఇలా అరేంజ్ చేయించుకున్నాను సపరేట్గా, బాగుంటుంది అని. ఇది మా కిచెన్ అండి. మా కిచెన్ ఇలా కలర్ ఇలా పెట్టించుకున్నాను నేను. మా కిచెన్లో సర్దుకోవడం కూడా నేను ఇలా సర్దుకున్నాను. ఈ రోజులో ఆడవారందరికీ కూడా ఎక్కువగా ఇల్లు సర్దుకోవడం ఇలాంటివన్నీ మెయిన్ కాబట్టి ఇలా సర్దేసుకున్నానండి అన్నీ కూడాను. ఇదండి కబోర్డ్స్ వచ్చేసి ఇది.
అలాగే మీ అందరికీ ఇంకోటి చూపించాలి. నాకు ఎంతో కిచెన్లో చాలా ఇష్టం ఏంటంటే ఇదండి. ఇలా నేను సపరేట్గా ఒక చేయించుకున్నానండి. ఇది వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం ఏమో హాట్ బాక్సెస్ పెట్టుకున్నాను. ఇక్కడ అన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి పెట్టుకున్నానండి. ఇవి ఇలా లంచ్ బాక్సెస్ అవి అలా పెట్టేసుకున్నానండి. లంచ్ బాక్సెస్ అవి ఇలా పెట్టుకున్నాను. ఇది మనకి ఇలా వచ్చేసి డోర్ కూడా ఉందండి. దీనికి ఇలా డోరు, ఇలా కప్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నానండి నేను వచ్చేసి. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము, ఇలా పెట్టేసుకున్నామండి. ఇక్కడ నుంచి చూస్తే కూడా మాకు బ్యాక్ సైడ్ అనేది మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ బ్యాక్ వైపు మొత్తం కూడా మెయిన్ రోడ్ కనిపిస్తుంది బ్యాక్. అలాగే ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట మాకు ప్రతిదీ కూడా. ఇది వచ్చేసి మాకు ఇది కూడా ఎంతో ఇష్టంగా పెట్టుకున్నామండి, వాచ్. అలాగే వచ్చేసి ఇది మా పిల్లలది రూమ్ అండి. వాళ్ళకి ఈ కలర్ సెట్ చేసాము, ఇలా పెట్టాము. ఈ రూమ్కి కూడా మనకి ఇటువైపు వచ్చేసి వెంటిలేషన్ ఉంటుందండి. ఈ విండో నుంచి బాగా వెంటిలేషన్ అనేది వస్తుంది. ఇలా కబోర్డ్స్ పెట్టాము, ఈ కలర్ కబోర్డ్స్ పెట్టాము. అలాగే ఇక్కడ కూడా మనకి వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ అని ఉందండి. కాకపోతే ఈ బాత్రూమ్ అనేది మనకి కనిపించకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. కనిపించకుండా ఉండటం కోసం అని చెప్పేసి మేము ఇలా కబోర్డ్స్ చేయించేసాము. దీనికి కూడా ఇలా వచ్చిందండి ఈ గది మొత్తం కూడా. అలాగే వచ్చేసి ఇది ఒక బాల్కనీ ఇచ్చారండి మా ఈ రూమ్ పక్కకి. కాకపోతే మేమేం చేసామంటే ఇక్కడ మొత్తం ఇలా విండో టైప్లో కర్టన్స్ పెట్టేసి మా పిల్లల కోసం స్టడీ రూమ్ అని చెప్పేసి మేము ఇలా అరేంజ్ చేసుకున్నామండి. వాళ్ళిద్దరూ చక్కగా పిల్లలిద్దరూ చదువుకుంటారు అని చెప్పేసి నేను ఇలా స్టడీ రూమ్ పెట్టుకున్నాం. ఇప్పుడే మా పాప హోంవర్క్ అయిపోయింది, బుక్స్ పక్కన పెట్టేసినట్టుంది. ఇది స్టడీ రూమ్గా పెట్టామండి. అలాగే వచ్చేసి ఈ కిచెన్ వైపు కూడా ఇంకో బాల్కనీ అనేది మాకు ఇచ్చారండి. ఇలా బాల్కనీ ఇచ్చారు, వాషింగ్ ఏరియా లాగా ఇచ్చేసారు. ఇక్కడ మాకు వాషింగ్ మిషన్ వచ్చేసింది, ఇలా వచ్చిందండి. ఒకవేళ మాకు ఎంతో ఇష్టంగా మేము ఈ ఇల్లు కట్టుకున్నామండి. మీకు కూడా మా ఒక హోమ్ టూర్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. థ్యాంక్ యూ. మా పాపకి అలాగే ఎంతో ఇష్టమైన బొమ్మ మీకు చూపించడం నేను మర్చిపోయానండి. తనకి చాలా ఇష్టం అన్నమాట ఈ బొమ్మ. తను ఎప్పుడు కూడా తనతోనే ఎక్కువగా స్పెండ్ చేస్తుంటుంది. నైట్ టైంలో పడుకునేటప్పుడు కూడా ఆ బొమ్మని పక్కన పెట్టుకొని పడుకుంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి.